దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి సుమారు 5 గంటలుగా ఐటీ అధికారులు సోదాలను చేపట్టారు. దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్స్, ఐటీ రిటర్న్స్ ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్లోనూ దిల్ రాజుకు చెందిన సంస్థలైన దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థ 2021లో బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. మొత్తం 55 బృందాలుగా విడిపోయి పలువురు ప్రముఖుల ఇళ్లలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని దిల్ రాజు కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్ కూతురు హన్సితారెడ్డి ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్య సంస్థల్లోనూ ఐటీ సోదాలు చేపట్టింది. మొత్తంగా ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది ఐటీ. ఇటీవల దిల్ రాజు 2 భారీ బడ్జెట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు దిల్ రాజు సొంత ప్రొడక్షన్ నుంచి విడుదలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమాలో హిట్ కావడంతో ఐటీ సోదాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వీటితో పాటు మ్యాంగో మీడియా సంస్థ ఎంటీ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇక దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమరీందర్, శ్వేత, నిర్మాతలే టార్గెట్ గా ఐటీ సోదాలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు అంటే మొత్తం 6 గంటలుగా సుదీర్ఘంగా 8 చోట్ల 55 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు దిల్ రాజు సంబంధించిన సంస్థలు, ఎస్వీసీ సంబంధించిన మూవీకి సంబంధించిన బ్యానర్స్ కావచ్చు, ఇటు దిల్ రాజు సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీలతో పాటు మరోవైపు మైత్రి మూవీ మేకర్స్, ఇటు మ్యాంగోకి సంబంధించిన ఏదైతే ఒక ఏజెన్సీకి సంబంధించిన వాటిలో కూడా ప్రస్తుతం ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. 8 చోట్ల ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దిల్ రాజు ఇంటితో పాటు దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి, సోదరుడు ఏదైతే శిరీష్ తో పాటు మరికొందరు ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ఎర్నేని నవీన్ తో పాటు చాలా మంది ఇళ్లలో, అంటే ముఖ్యంగా బడా సినిమాలు ఏదైతే తీశారో వాళ్ళందరికి సంబంధించిన ఇళ్లలో ప్రస్తుతం కార్యాలయంలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఐటీ చెల్లింపులకు సంబంధించి హెచ్చుతగ్గుల కారణంగానే ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు నివాసంలో వాళ్ళ భార్య తేజస్విని ఐటీ అధికారులు బ్యాంకు లాకర్ల దగ్గర కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే బ్యాంకు నుంచి మళ్లీ ఇంటికి కూడా వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తేజస్విని కూడా మీడియాతో మాట్లాడుతూ బ్యాంకులకు సంబంధించిన వ్యవహారాలతో పాటు ఐటీ వ్యవహారాలకు సంబంధించే వాళ్ళు ఐటీ అధికారులు అడుగుతున్నారని కూడా తేజస్విని మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 మూవీ నిర్మించింది. ఈ సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్ సినిమా కావడం, పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ బడ్జెట్ తో మూవీ తీయడం, దానికి సంబంధించిన బడ్జెట్ ఎలా పెట్టుబడి పెట్టారు, దీనికి సంబంధించిన డబ్బులు కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ కలెక్షన్ లో ఎంత మేరకు ఐటీకి సంబంధించిన హెచ్చుతగ్గులు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లోని దిల్ రాజు సంబంధించిన నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ ఎర్నేని నవీన్ తో పాటు ఇటు దిల్ రాజు సంబంధించిన కూతురు హన్సితారెడ్డి ఇద్దరు కూడా ఉంటున్నారు. మనం చూస్తున్నటువంటి మొదటి ఫ్రంట్ లో ఉన్నటువంటి ఇల్లు నవీన్ది, వెనుక బ్యాగాన్ ఉన్నటువంటి హన్సితారెడ్డిది. అయితే ప్రస్తుతం తెల్లవారుజామునే 6 గంటల సమయంలో ఐటీ అధికారులు చేరుకున్నారు. మొత్తం 4 బృందాలుగా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే ఇక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ తో పాటు గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఐటీకి సంబంధించిన పన్నుల ఎగవేతతో పాటు పన్నులకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే దిల్ రాజుకు సంబంధించి చూసుకుంటే దిల్ రాజు ఇటు మూవీకి సంబంధించిన ఇండస్ట్రీలో నిర్మాతనే కాకుండా ఇటు చాలా కంపెనీల్లో పెట్టుబడి ఉన్నట్లుగా ఐటీ అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎస్వీసీ మూవీ బ్యానర్ సంబంధించిన వాటన్నిటిలో కూడా ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగించడంతో పాటుగా ఏదైతే పన్నులకు సంబంధించి హెచ్చుతగ్గులను కూడా గుర్తించిన నేపథ్యంలోనే ఈ తనిఖీలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 2021లో బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ఫైల్ కూడా ఎస్వీఎస్సీ సంస్థ ఫైల్ చేసింది. ఆ ఫైల్స్ కి సంబంధించిన
డాటాతో పాటు ప్రస్తుతం ఈ గత 4 సంవత్సరాలుగా అంటే 21 నుంచి వరుసగా మొదలుపెట్టి మొత్తం 4 సంవత్సరాలుగా ఎస్విసి బ్యానర్ సంస్థ ఎలాంటి బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తుంది, ఐటీకి సంబంధించిన వ్యవహారాలపై ప్రస్తుతం అయితే దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎస్విసి సంస్థ బ్యాలెన్స్ షీట్స్, ఐటీ రిటర్న్ సంబంధించిన వాటన్నిటిని కూడా ప్రస్తుతం పరిశీలించడంతో పాటు దిల్రాజ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చాలా కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు కాబట్టి ఆ కంపెనీల వ్యవహారాలకు సంబంధించి కూడా ఐటీ అధికారులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్విసి కన్స్ట్రక్షన్స్ తో పాటు ఎస్విసి బ్యానర్స్ తో పాటు దిల్రాజ్ కన్స్ట్రక్షన్ 2 కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలపై పూర్తిస్థాయిలో ఐటీ అధికారులు దృష్టి సారించారు. గతంలో ఐటీకి సంబంధించిన పన్నుల ఎగవేత సంబంధించి హెచ్చుతగ్గులు గుర్తించడంతోనే ప్రస్తుతం ఐటీ అధికారులు ఏకకాలంలోనే 55 బృందాలుగా విడిపోయి అయితే ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా ఇటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, ఇటు దిల్రాజ్ సంబంధించిన ఇద్దరు ప్రొడ్యూసింగ్ ఏదైతే దీనికి సంబంధించిన నిర్మాతగా ఉన్న ఏదైతే పుష్ప 2 మూవీ కావచ్చు, ఇటు సంక్రాంతికి వస్తున్న మూవీతో పాటు మరోవైపు గేమ్ చేంజర్ అనే మూవీ బడా బడ్జెట్ తో నిర్మించారు. ఈ 3 సినిమాలకు సంబంధించి భారీ బడ్జెట్ ను ఎలా కేటాయించిన సమయంలో ఐటీకి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనే కోణంలో ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు పలు ఫైల్స్ కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దిల్రాజు సోదరుడైనటువంటి శిరీష్ ఇంట్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలకు వైపు కొనసాగుతున్న నేపథ్యంలో కీలకమైన పత్రాలు ఐటీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఐటీ అధికారులు సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 మూవీ ఏదైతే చేశారో దానికి సంబంధించిన భారీగా బడ్జెట్ రావడం, ఆ బడ్జెట్ కి సంబంధించిన ఏదైతే కలెక్షన్ సంబంధించిన వ్యవహారాలపై కూడా ప్రస్తుతం దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నిటిపై ఐటీ హెచ్చుతగ్గుల నేపథ్యంలోనే ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే హెచ్చుతగ్గుల్ని గుర్తించినట్లుగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. హెచ్చుతగ్గుల ఆధారంగా అంటే పన్ను ఎగవేత లాంటి అంశాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఐటీ అధికారులు జరిమానా విధించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి 2 నివాసాలు ఎర్నేని నవీన్ తో పాటు అంటే మైత్రి మూవీకి చెందిన ఎర్నేని నవీన్, మరోవైపు వెనుక ఉన్నటువంటి హన్షిధర్ రెడ్డి ఇద్దరి ఇళ్లలో కూడా ఐటీ సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు దిల్రాజ్ ఇంటి నుంచి వాళ్ళ భార్య తేజస్విని కూడా బ్యాంకు లాకర్ ని ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అయితే సినిమా రిలీజ్ కి సంబంధించిన వాటి అంశాల ఆధారంగానే ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాలు జనరల్ చేస్తున్నామని కూడా ఇటు భార్య తేజస్విని కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా వేదికగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ లాకర్స్ నే టార్గెట్ గా ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో ఐటీ అధికారుల తనిఖీలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా బడా నిర్మాతలు టార్గెట్ గా ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా బడా బడ్జెట్ తో నిర్మించడం, మూవీలు నిర్వహించిన తర్వాత కలెక్షన్లు భారీగా రావడంతో ఇటు బడ్జెట్ ఎలా కేటాయించారో, బడ్జెట్ లో ఐటీ ఫార్ములేషన్ ఎలా మూవ్మెంట్ ఉందా లేదా అన్న కోణంలో ప్రస్తుతం ఒకవైపు తనిఖీ చేయడంతో పాటు వచ్చిన కలెక్షన్ సంబంధించి పంచుకోవడంలో అంటే చాలా మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు కూడా ఉంటారు కాబట్టి నిర్మాతల్లో సహకరించిన ఏదైతే ఫైనాన్స్ పరంగా సహకరించిన వాళ్ళందరి లిస్టు తీసుకోవడంతో పాటు వారందరి డేటా సంబంధించి బ్యాంకు లాకర్లు, బ్యాంకు సంబంధించిన వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తీసుకొని అయితే ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.